వచ్చావా? మాల్ తీసుకొచ్చావా? మాల్ సంగతి తర్వాత ముందు నువ్వు డబ్బులు ఇవ్వు. మొత్తం 2 లక్షలు. అదేంటి 1.5 లక్షలు కదా? అది ఇంతకు ముందు. ఇప్పుడు పోలీసుల నిఘా ఎక్కువైంది. మాల్ దొరకడం చాలా కష్టంగా ఉంది. పాత బాకీ, ఇప్పుడు కొత్త మాల్ అన్నీ కలుపుకొని 2 లక్షలు అవుతుంది. డబ్బులిస్తే ఇస్తాను, లేదంటే వెళ్ళిపోతాను, నీ ఇష్టం. అయ్యో మనోజ్ మనోజ్ మనోజ్, అలా అనుకు మనోజ్. ఇంట్లో చాలా టైట్ చేశారు. డబ్బులు దొరకడం చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవా? నేను నమ్మొచ్చినందుకు నాకు బుద్ధి లేదు. మనోజ్ ఇంకెప్పుడు పిలవకు. మనోజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, చెప్పేది విను. ఏం వినమంటావు? నాకు డబ్బులు ఇస్తే మాల్ ఇస్తాను, లేదంటే నన్ను వదిలే. సరే ఉండు. ఇదిగో ఈ చైన్ తీసుకో. ఇది దాదాపు 3 లక్షల పైన ఉంటుంది. నీకివ్వడానికి ఇది తప్ప ఇంక నా దగ్గర ఏమీ లేదు. ప్లీజ్, నాకు మాల్ కావాలి, తీసుకో. ఈ రోజు చైన్ ఇచ్చి రేపొద్దున మళ్ళీ దొంగతనం కేసు పెడితే? లేదు మనోజ్, నేను అలాంటి పని చెయ్యను. నా మాట నమ్ము. అర్జెంటుగా మాల్ ఇవ్వు. ఇవ్వు? నువ్వు ఆ మాల్ కార్తీక చేతికివ్వాలి. అది నేను షూట్ చెయ్యాలి. ఇది ప్రూఫ్ కింద చూపించి కార్తీకని అరెస్ట్ చేయించాలి. మర్యాదగా చైన్ ఇచ్చేయి. దేనికి? దీన్ని నమ్ముకుని ఆ విషయాన్ని కొంటావు. దానికోసమే కదా నేనివ్వను. రానమ్మకి 3 పిల్లలే నీ పిల్లలని చెప్పాలనుకున్న ఈ రోజు కూడా కార్తీక మొత్తం చెడగొట్టేస్తోంది. అది నా ఇష్టం. మధ్యలో నీ గోలేంటి? ఎలాగో నా అకౌంట్ ని బ్లాక్ చేసావు. డాడీ దగ్గర నుంచి డబ్బులు రాకుండా చేసావు. ఇప్పుడు ఇలా కూడా అడ్డుపడతావా? అసలు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నీ మంచి నాకు అవసరం లేదు. అవసరం లేదు అనగానే వదిలేయడానికి నేనేం దారిపోయే మనిషిని కాదు. నీకు తల్లిని. బంగారం చైను ఆడపిల్ల మెళ్ళో వేసేది అందం కోసం, అంతేగాని ఇలా అమ్ముకోవడం కోసం కాదు. రేయ్, ఇంకోసారి దరిద్రాన్ని తీసుకుని నీ చుట్టుపక్కల కనిపించినా, కార్తీకతో మళ్ళీ నువ్వు కాంటాక్ట్ చేసినా నిన్ను పోలీసులకు పట్టించి జైల్లో పెట్టిస్తాను. ఇదిగో నీ ఫోటో కూడా తీశాను. ఇది తీసుకుపోయి పోలీసులకు ఇచ్చానంటే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. సారీ మేడం, ఇంకెప్పుడు కార్తీకకి కనిపించను. సారీ మేడం. మనోజ్ 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 ఆగు, నాకు మాల్ కావాలి, అది ఇచ్చిల్లు. మనోజ్, నీకు దండం తల్లి, ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ చేయకు. మనోజ్. వాడి దగ్గర నుండి ఆ డ్రగ్స్ తీసుకునేంత వరకు ఆగి ఉంటే నేననుకున్న ఆ ఎవిడెన్స్ దొరికేది. ఇప్పుడిది చూపించినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. దీనికంటే మంచి ఎవిడెన్స్ సంపాదించాలి. ఇప్పుడు నీ కళ్ళు మంటలు చల్లారాయా? అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? అసలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎందుకు ఇలా ఏడిపించుకు తింటున్నావు? చూడు కార్తీక, ఇప్పుడు నేను చెప్పే మాటలు నీకు చేదుగా ఉండొచ్చు, కానీ నేను చేసే ప్రతిదీ మీ మంచి కోసమే అని త్వరలోనే నీకు అర్థమవుతుంది. ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు, అలవాట్లు మార్చుకో, లేదంటే నష్టపోయేది నువ్వే. అది గుర్తుంచుకో.
ఛ! ఇక్కడ కూడా కార్తీకని కాపాడేసింది. కాని నేనొదులుతానా? ప్రతి క్షణం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. ఎక్కడో ఒకచోట నాకు కావాల్సిన ఎవిడెన్స్ దొరక్కపోదు ఆ కార్తీకని జైలుకి పంపించకుండా వదలను. ఏంటి అలా చూస్తున్నారు? ఆ, ఏం లేదు. కార్తీక కార్తీక తానెప్పటి నుంచో మత్తు మందుకు అలవాటు పడింది కదా, అదొక్కసారిగా ఆగిపోతే తట్టుకోలేకపోతుంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అయితే వెళ్ళండి, వెళ్ళి తనకు కావాల్సినవి తెచ్చివ్వండి. వెళ్ళండి. ఇలా చేసే కదా తన జీవితాన్ని పాడు చేశారు. నేను పాడు చేశానా? అవును, అక్షరాలా మీరే చేశారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. పిల్లలు పాడైపోవడానికి మొదటి కారణం ఎవరంటే అదే తల్లిదండ్రులే. పిల్లలకి ఏది అవసరమో అదే ఇవ్వాలి గాని అడిగిందల్లా ఇచ్చేయడం వల్లే అసలు సమస్య మొదలవుతుంది. డబ్బులు కావాలి అనగానే ఇవ్వడం మొదలుపెట్టారు. 100,000 వేలయ్యాయి, 1,000 లక్షలోకెళ్ళింది. ఆకలికి మించిన అన్నం అజీర్తి చేస్తుందండి. అవసరానికి మించిన డబ్బు జీవితాన్ని నాశనం చేస్తుంది. అది గుర్తుంచుకోండి. ఆ డబ్బును పెట్టి తన డ్రగ్స్ కొనుక్కోవడం మొదలుపెట్టింది. ఎంత డబ్బైనా ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు డబ్బులు పెట్టి పిల్లలకి విషాన్ని కొనిస్తున్నారు. మీకు ఇది అర్థమవుతుందా? తను బాధపడుతుంటే చూడలేక డబ్బిచ్చేవాణ్ణి. అదే మీరు చేసిన తప్పు. పిల్లలు బాధపడితే చూడలేరు, కష్టపడితే తట్టుకోలేరు. ఇది కరెక్ట్ కాదండి. పిల్లలకు అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు వాళ్ళరిచి గోల చేసినా బాధపడినా మనం కనికరించకుండా నిలబడాల్సిందే. శిల శిల్పం కావాలి అంటే ఉలి దెబ్బ తినాల్సిందే. ఇంత తెలిసిన మీరు ఈ చిన్న విషయం మీకు అర్థం కాలేదా? అడిగినవన్నీ తెచ్చిస్తే ప్రేమ చూపించినట్టు కాదండి. మీరు చేసిన పని ఒక కార్తీకతో పోలేదండి, అటు కావేరి జీవితాన్ని కూడా ఇబ్బందులో పడేసింది. అసలు జరిగిన దాంట్లో కావేరి తప్పేమైనా ఉందా? మీరు చెప్పండి. డ్రగ్స్ కొనుక్కుంది కార్తీక, పోలీసులు వెంబడించింది కార్తీకని. తను తెలివిగా కావేరిని ఇరికించింది. తన బ్యాగ్ లో ఆ డ్రగ్స్ పెట్టించింది. తనని అరెస్ట్ చేయించి మానసికంగా శారీరకంగా కావేరిని టార్చర్ పెట్టింది. కార్తీక పోలీసులకి దొరికితే తన జీవితం నాశనం అవుతుందని కావేరిని పోలీసులు తీసుకెళ్తున్నా మనం నోరెత్తలేకపోయాం. లేదంటే ఈరోజు కావేరి ప్లేస్ లో కార్తీక ఉండాల్సింది. మీ అతి మంచితనం, అతి ప్రేమ, అతి గారాభం వల్ల కార్తీక కావేరి ఇద్దరి జీవితాల్ని పాడు చేసింది. ఇక కార్తీకను చూసి అయ్యో పాపం అంటున్నారు. ఇలా అయితే ఎలాగండి? లేదు రాడమ్మా, నువ్వే కరెక్ట్. ఎంతైనా తల్లి పెంచే విధానానికి తండ్రి పెంచే విధానానికి తేడా ఉంటుంది. అది నాకు అర్థమైంది. పిల్లలు బాధపడుతుంటే తండ్రి ఏదో రకంగా ఆ బాధ మర్చిపోయేలా చేయాలి అనుకుంటాడు. అది అమ్మైతే ఆ బాధనే ఎలా తొలగించాలని చూస్తుంది. ఆ ఓర్పు, ఆ సహనం అమ్మకు మాత్రమే సొంతం.